ఈరోజు 3, 4, 5 తరగతి విద్యార్థుల సంసిద్ధత కోసం సరళ వాక్యాలతోటి అదే ఒత్తులు లేకుండా ఉండేటువంటి కథని ఎంచుకోబడింది. దానికోసం మా తరగతి గది గ్రంథాలయం నుండి 4 తోకల ఎలుక అనే ఒక కథను ఎంచుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ ఎలుక బొమ్మను కూడా చిత్రీకరించడం జరిగింది. ఒకసారి కథని మా విద్యార్థులు చదువుకుంటూ వస్తారు, విందాం. రెడీగా ఉన్నారా చదవడానికి? కుమార్ చదవమ్మా. అనగనగా ఒక ఎలుక, దానికి 4 తోకలు ఉండేవి. అందరూ దానిని గేలి చేసేవారు. 4 తోకల ఎలుక, 4 తోకల ఎలుక అనేవారు. తర్వాత చదువు. ఇదిగో ఈ చక్క ఇలాంటి ఒక ఎలుక ఉంది. దీనికి ఎన్ని తోకలు ఉన్నాయి? 4 తోకలు ఉన్నాయి. అందరూ దాన్ని గేలి ఎగతాళి చేసేవారు అన్నమాట. 4 తోకల ఎలుక, 4 తోకల ఎలుక అని ఎగతాళి చేసేవారు. సరే, ఇప్పుడు ఏమైందో చూద్దాం. చదువు తనిష్. ఎలుక కంసాలిని కలిసింది. ఒక తోక కోసేమనింది. కంసాలి ఒక తోక కోసేశాడు. ఎలుకకు 3 తోకలే మిగిలాయి. కానీ జనం ఊరుకోలేదు. 3 తోకల ఎలుక, 3 తోకల ఎలుక అనసాగారు. చూడండి, అప్పుడు ఎలుక కంసాలిని కలిసింది. అప్పుడు కంసాలి ఒక తోకని కోసేశాడు. ఇప్పుడు ఎన్ని తోకలు మిగిలాయి? 3. అయినా జనం ఊరుకున్నారా? ఊరుకోలేదు. ఈసారి 3 తోకల ఎలుక, 3 తోకల ఎలుక అంటూ పిలవడం మొదలుపెట్టారు. తర్వాత ఏం జరిగిందో చూద్దాం. సాత్విక్ చదువమ్మా. ఎలుక పోయి కంసాలి కలిసింది. ఇంకొక తోక కోసేయమనింది. చదువు. కంసాలి అలాగే చేశాడు. దానికి 2 తోకలే మిగిలాయి. ఓకే, కంసాలి అలాగే చేశాడు. ఇప్పుడు దానికి ఎన్ని తోకలు మిగిలాయి? 2. పాపం దానికి 2 తోకలే మిగిలాయి. చదువు మహి. అయినా జనం ఊరుకోలేదు. 2 తోకల ఎలుక, 2 తోకల ఎలుక అని సాగారు. ఎలుక కంసాలిని కలిసింది. అయినా ఈ జనానికి వేరే పని ఉన్నది కదా, అయినా పాపం దీన్ని మళ్ళా ఎగతాళి చేశారు. ఏమన్నారు ఈసారి? 2 తోకల ఎలుక, 2 తోకల ఎలుక, 2 తోకల ఎలుక అంటూ మళ్ళా గేలి చేసాగారు. ఈసారి ఏమైందో చూద్దాం. ఇంకొక తోక కోసేమనింది. కంసాలి 3 తోకను కోసేశాడు. దానికి ఒక తోకే మిగిలింది. కానీ జనం ఊరుకోలేదు. ఒంటి తోకలు తోక ఎలుక, ఒంటి తోక ఎలుక అనసాగారు. ఎలుక పోయే కంసాలిని కలిసింది. పాప 2 తోకలకు ఎలుక ఉంటే మళ్ళా ఈ ఎలుక వెళ్ళి ఎవరిని కలిసింది? కంసాలిని కలిసింది. అప్పుడు కంసాలి 3వ తోకను కూడా తీసేసాడు. ఇంకెన్ని మిగిలింది? అయినా జనం ఊరుకోకుండా ఏమన్నారు? చెప్పండి. ఒంటి తోక ఎలుక అన్నారు. మళ్ళా వెళ్ళి కంసాలిని కలిసింది. చదువు అకౌల్య. మిగిలిన తోకను కూడా కోసేయమనింది. ఇప్పుడు కూడా జనం ఊరుకోలేదు. అప్పుడు మిగిలిన తోకను కూడా
ఏమంది? ఎలుక. కోసేయమని అన్నారు. కోసేమనింది. కోసేసాడు కంసాలి. ఇప్పుడు కూడా జనం ఊరుకోకుండా ఏమన్నారు? ఆ. తోకని తోకలేని తోకలేని ఎలుక అనసాగారు. ఉమ్, పాపం ఎలుక ఇప్పుడు ఏమి చెయ్యాలి? ఉమ్. అయినా జనం ఊరుకున్నారా? ఏమన్నారు? తోకలేని ఎలుక తోకలేని ఎలుక అంటూ మళ్ళా గేలి చేసాగారు. దాని తోకలు పోయాయి. అది జనం చేత మాటలు అంటూనే ఉండాల్సి వచ్చింది. కాబట్టి జనం ఏమనుకున్నా పర్వాలేదు, మనం ఎలా ఉన్నామో అలాగే ఉండాలి. అంతేనా? ఈ కథ ద్వారా మనం నేర్చుకున్నాం. ఓకే పిల్లలందరూ బాగా చదివారు. క్లాప్స్ కొట్టండి.